అరేంజ్ మ్యారేజ్ ఒకవేళ మీరు చేసుకుంటున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, లేదంటే పెద్ద ప్రాబ్లంలో పడిపోతారు. నా ఫ్రెండ్ ఉన్నాడు ఋషికేష్, రీసెంట్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకొని కేవలం 1 మంత్ అవుతుంది. 1 మంత్లోనే వాడి భార్య నిజమైన రూపం బయట పెట్టింది. ఏం చేసిందంటే ఇంట్లో లొల్లిలు పంచాయతీలు చేయడము, ఋషికేష్ వాళ్ళ అమ్మ నాన్నతో గొడవలు చేయడం, ఋషికేష్ గారితో కూడా గొడవలు చేసుకుంటా మళ్ళీ బయట పోతుంది. సాయంత్రం పొద్దున పోతే సాయంత్రం వరకు వస్తలేదు, రోజంతా తిరుగుతుంది, చెప్తలేదు కూడా ఎక్కడ పోతుంది. సో ఒకరోజు ఋషికేష్కి డౌట్ వచ్చి ఈమె వెనకాల పోతాడు, ఎక్కడ పోతుంది చూద్దామని. అక్కడ పోయి చూస్తే ఏంటంటే వీళ్ళ వైఫ్ రెస్టారెంట్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది, పార్క్లలో తిరుగుతుంది. పాపం ఋషికేష్ బాధపడి వాళ్ళ అత్త మామ ఇంటికి పోయి మీ కూతురు ఇలా చేస్తుంది, ఇలా బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది చూడండి అని వీడియో ప్రూఫ్తో సహా చూపిస్తే పాపం వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయి ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. ఋషికేష్కి చెప్తారు మేము ఏదో ఒకటి చేస్తామని, కానీ ఏం చెయ్యరు. ఋషికేష్ ఇంటికి వచ్చి డైవోర్స్ ఇద్దామని ఆలోచిస్తాడు. కానీ ఏమవుతుందంటే డైవోర్స్ ఇస్తే ఋషికేష్ సగం ప్రాపర్టీ అనేది వాళ్ళ భార్యకి వెళ్ళిపోతుంది అలమోని కింద అని భయపడిపోతాడు. అయితే ఏం చేద్దామని ఋషికేష్ చాలా టెన్షన్లో పడి అడ్వైస్ అడుగుతాడు. అడ్వైస్ ఎవరికి? లీగల్ టీం వాళ్ళకి, అండ్ నన్ను కూడా అడ్వైస్ అడుగుతాడు. సో ఒక 4-5 కలిసి ఋషికేష్కి ఎట్టయినా హెల్ప్ చేయాలని ఏం చేస్తారంటే ఋషికేష్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఏదైతే రెస్టారెంట్ పోతుంది రెగ్యులర్లీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తోని, ఆ రెస్టారెంట్ ఓనర్తో కలుస్తాం అందరం కలిసి. అయితే చెప్తాం ఇగో ఇట్లా ఋషికేష్ వాళ్ళ భార్య ఇలా ఇలా చేస్తుంది, మీరు మాకు హెల్ప్ చేయాలని. అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం చేస్తాడంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఋషికేష్ వాళ్ళ వైఫ్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడికి ఫోన్ చేసి ఏమంటాడంటే మీరు మా రెస్టారెంట్లో రెగ్యులర్లీ వస్తున్నారు అండ్ దాన్ని బట్టి మీరు బెస్ట్ కపుల్స్ గెలిచారు, ఒక రివార్డ్ మనీ మీకు ఇస్తున్నాము, 10 కోట్ల రూపాయలు మేము మీకు ఇస్తున్నాము, మీరు వచ్చి ఈ డబ్బులు తీసుకోండి అంటారు. ఋషికేష్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ పోతారు. రెస్టారెంట్ ఓనరు 10 కోట్ల రూపాయలు చెక్ రాస్తాడు. చెక్ ఇచ్చే ముందు ఏమంటాడంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపెట్టండి మీ ఇద్దరిది అంటే వాళ్ళిద్దరి దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు. అయితే ఏమంటాడంటే 3 రోజుల్లో మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తే మీకు ఈ 10 కోట్ల రూపాయలు చెక్ ఇస్తా అంటాడు. అప్పుడు ఋషికేష్ వాళ్ళ వైఫ్ ఇంటికి పోయి ఋషికేష్కి ఫస్ట్ నువ్వు నాకు డైవోర్స్ ఇవ్వు, నాకు సంబంధం లేదు, నాకు డైవోర్స్ కావాలని లొల్లి పెట్టుకుంటే ఋషికేష్ ఏమంటాడంటే నేను డైవోర్స్ ఇవ్వను, డైవోర్స్ ఇస్తే నువ్వు నా ప్రాపర్టీ ఇల్లు గిల్లు అన్నీ గుంజేసుకుంటావు, నా దగ్గర ఉన్నది ఒకటే ఇల్లు, నేను ఇవ్వను అనగానే ఋషికేష్ వాళ్ళ వైఫ్ ఏమంటుంది ఈ తొక్కల 50 లక్షల ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలని మనసులో అనుకుంటుంది. 50 లక్షల రూపాయలు ఇల్లు నేనేం చేసుకోవాలా, అక్కడ 10 కోట్లు వస్తుంది, బాయ్ ఫ్రెండ్ వస్తుందని. ఋషికేష్కి ఏమంటుందంటే నాకేం వద్దు, నీ ఇల్లు వద్దు, నీ పొలం వద్దు, నాకు నీ శాలరీ వద్దు, ఫస్ట్ నాకు డైవోర్స్ కావాలి, నువ్వు డైవోర్స్ ఇవ్వు అనగానే ఋషికేష్ ఏం చేస్తాడు ఇమ్మీడియట్లీ సరే అట్లయితే ఓకే అని డైవోర్స్ ఇచ్చేసి ఈమెను ఎలగొట్టేస్తాడు. ఆమె ఏం చేస్తుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని ఆ రెస్టారెంట్ ఓనర్ చేతిలో పెడితే ఆ రెస్టారెంట్ ఓనర్ ఏమంటాడంటే మీతో ప్రాంక్ చేశాము అని అనేస్తాడు. అనేయంగానే వాళ్ళ వైఫ్ షాక్ అయిపోతుంది. ఇక్కడ ఋషికేష్ హ్యాపీ అయిపోయాడు, వాళ్ళ వైఫ్ షాక్ అయిపోయింది. కానీ ఈ స్టోరీని మీరు మజాక్గా తీసుకోకండి, ఇది నిజంగా జరిగింది, ఇది జోక్ కాదు. సో ఋషికేష్ అయితే బతికిపోయిండు. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారు, అది కూడా అరేంజ్ మ్యారేజ్ అయితే ఇవన్నీ కనుక్కోండి, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అన్నీ కనుక్కొనే మీరు పెళ్ళి చేసుకోండి. లేదంటే రేపటి దినం మీరు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోతారు. అండ్ ఇలాంటి ఐడియా ఏదైతే నేను చెప్పానో ఈ ఐడియా కూడా వర్కౌట్ కాదు. సో మీ అందరికీ అర్థమయ్యి ఉండొచ్చు. సో పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ చేసుకునే ముందు ఆ అమ్మాయికి క్లియర్గా అడగండి, మీకు ఇంట్లో బలవంతం చేస్తున్నారా, బాయ్ ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు, అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకోండి చెప్తున్నాను. ఇది రియల్ స్టోరీ, జోక్ కాదు. ఓకేనా? మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారో. థ్యాంక్ యూ సో మచ్.